10 సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎంఈ లోదన్ దేవాలయంలో రెవరెండ్ అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారు 2021 నుంచి అన్యాక్రాంతముగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘంలో చొరబడి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాలను సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకొని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహార్ కమిటీ అనే పేరుతో 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఇష్టమైన మోడరేటర్ ఏఎల్సి వారు ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా చెల్లుబాటు కాని ఆర్డర్స్తో ఈయన ఎడహార్ కమిటీని ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. 2024 మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, కొత్త పాస్టర్లను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా 2024 మే 30వ తారీఖున మేమందరము కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఎన్ఎంఈఎల్ చర్చి పరిరక్షణ కమిటీగా ఏర్పడి నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయి, సరేలా అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఆయన స్థానంలో మరొకరిని మాకు నియమించండి అని ఈ తూర్పుగోదావరి సినడ్ వారిని మేము ప్రత్యేకంగా విజ్ఞాపన చేసినప్పుడు వాళ్ళు స్పందించి మాకు మెయిన్ పాస్టర్ లేని కారణం చేత రెవరెండ్ గుర్రపు కిరణబాబు గారిని 31/5/2024 తారీఖున మా సంఘానికి ఒక మెయిన్ పాస్టర్ గారిని నియమించడం జరిగింది. ఈ క్రమంలో 1/6/2024న గుర్రపు కిరణబాబు గారు జాయిన్ అయ్యి మా యొక్క సంఘంలో ఆరాధన చేశారు. ఆ రోజు మాకు పరిశుద్ధ వారము, పరిశుద్ధ సంస్కారం కాబట్టి పరిశుద్ధ సంస్కారాన్ని కూడా ఆయన ఆచరించి మా సంఘ సభ్యులకి ఆ సంస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఎవరైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరూ కూడా ఒక ఎటువంటి చెల్లుబాటు కాని ఏఈఎల్సి మోడరేటర్ గారు ఆయన పరదేశ్ బాబు గారి దగ్గర నుంచి వెళ్ళి ఒక తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చి 7/6/2024 తారీఖున మా పాస్టర్ గారిని జి కిరణ్ బాబు గారిని సకినేటిపల్లి ఎఫిఫానియా చర్చికు బదిలీ చేస్తున్నాము, ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక తప్పుడు ఆర్డరు తీసుకురావడం జరిగింది. అయితే ఏఈఎల్సి మోడరేటరు పరదేశ్ బాబు గారికి ఒక హైకోర్టు వారు కామన్ ఆర్డరు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కామన్ ఆర్డర్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు చేయాలి అన్నా కూడా ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టాలి అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి శామ్యుల్ రాజు గారు మా యొక్క కాన్స్టిట్యూషన్ ఉన్న సెక్షన్స్ అన్నిటిని నోట్ చేస్తూ ఆయన ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా దుర్మార్గమైన పని, చాలా నిరారాధనతో కూడిన పని పోలీసులు చేపట్టారు. దేనికేనంటే అసలు శాంతి భద్రతలు కాపాడవలసిన వారే ఈరోజు అశాంతిని నెలకొల్పారు. ఎందువలనంటే మేము శాంతియుతంగా ఆరాధనకు వెళ్తే బలవంతంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి నిర్బంధించారు. ఎంఆర్ఓ గారి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి ఎంఆర్ఓ గారి ఆర్డర్స్ చూపించమంటే మీకెందుకు చూపిస్తాము అని చెప్పి మా సభ్యులు నంబూరి రవీంద్ర అనే అతన్ని మేము మీ మీద కేసులు పెడతాము, మీకెందుకు చూపించాలి అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. కాబట్టి పత్రికా విలేకరులకి, పత్రికా సోదరులందరికీ నేను విజ్ఞాపన చేసుకునేది ఏంటంటే, సరీల అనిల్ కిరణ్ అనే అతని మీద, ప్రవీణ్ అనే అతని మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమగ్రమైన దర్యాప్తు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ వారు చేపడుతున్నారు. అది మాకు
న్యాయం చేకూరుస్తుందనే భయంతో వీళ్ళందరూ కూడా దొంగదారులు దొడ్డుదారులలో కొంతమందిని ఏర్పాటు చేసుకొని మాకు కలిగిన హక్కుల్ని సంఘంలో మేము సుమారు 40 సంవత్సరాల నుంచి అదే సంఘానికి చెందిన వారమే, కొంతమంది 65 సంవత్సరాలుగా మీరు చెందిన వారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా సంఘ సభ్యులు కాదు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల వారి ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు మేము తీసుకుని వస్తున్నాము. డాక్టర్ వారి దృష్టికి ఈ విషయాన్ని మీరు తీసుకుని వెళ్ళి సమస్యని సానుకూలంగా స్పందించే విధంగా చేయాలని నా యొక్క విజ్ఞప్తి. మా సభ్యులు టీపీ మని మా సోదరుడు వినిపించాడు. మరి నేనైతే చాలా బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను. చర్చిలో జల్లూరు ప్రవీణ్ అనే ఒక దొంగ చొరబడి గత కొంతకాలంగా అమౌంట్స్ డ్రా చేసేస్తున్నారు. వితౌట్ ఎనీ జనాలకి ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేసేస్తున్నాడు. తర్వాత ప్రతి ఆదివారం కలెక్ట్ చేసిన అమౌంట్లు సోమవారం నాడు చర్చ్ అకౌంట్స్లో వేయాలి. ఆ అకౌంట్స్లో పడట్లేదు. నెలల తరబడి ఆ అమౌంట్లు దాంట్లో పడట్లేదు. ఈ లోపల ఈ అనిల్ కిరణ్ అన్న ఆయన కొంతమంది యువకుల్ని పోగేసి సాయంత్రం అయినప్పటికీ మందు పోయించి రకరకాల ప్రలోభాలకి ఇచ్చేసి మా మీదకి దౌర్జన్యానికి పంపిస్తూ ఉన్నారు. మరి మేమైతే అన్ని డిపార్ట్మెంట్లని మేము కోరుతూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. అయినప్పటికీ డిపార్ట్మెంట్ వారు కూడా మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ సిఐ గారు అయితే ఏకపక్షంగా మా మీద 41A 107 ఇటువంటి సెక్షన్లతో రకరకాల కేసులు అయితే బనాయిస్తూ ఉన్నారు. మేమైతే రౌడీ షేట్లం కాదు, రౌడీలు అంతకనే కాదు. మా వయసు మీకు చూస్తూనే ఉన్నారు, కనబడుతూనే ఉంది. ఎవరి మీద వెళ్ళి దెబ్బలాడలేని పరిస్థితి. మాట్లాడితే ఇలా కూర్చొని ఎంతసేపు అన్నా మాట్లాడతాం. కానీ బీయింగ్ ఏ టీచర్ నేను నా పిల్లలకి ఏం నేర్పుతానో చర్చలో అలాగే జరగాలని కోరుకుంటూ ఉంటాను. మరి ఆ కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా అక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటికీ కూడా మీరు వినదాన్ని బట్టి మరి మీరు కూడా మా పై అధికారులకి అలాగే మన కలెక్టర్ గారికి వీరందరికీ కూడా తెలియపరచాలని నా మనవి. అందులో ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తి ఉన్నాడు, సాగర్ అనే ఒక ఆర్ఐ ఉన్నాడు. అతను మాత్రం చాలా మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ కూతుర్లు మా చర్చిలో ఉంటారు. వాళ్ళు మా మీద ఆడవాళ్ళు కదా అని మా మీద పడిపోతూ ఉంటారు, పండు బూతులు తిడుతూ ఉంటారు. వాళ్ళని కాపలా కాసుకోవడానికి సాగర్ గారు ఎంఆర్ఓ గారిని మరి ఈ ఇచ్చేస్తూ ఉండడం అంచేత మరి ఇటువంటి వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కనుక మరి మిమ్మల్ని మరి ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ ₹1 కోటి ఫిక్స్డ్ ఉంది. ఆ ₹1 కోటి ఫిక్స్డ్లో 6 లక్షలు అప్పు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు. అది ఏంటని అడిగితే దాన్ని మళ్ళీ మరుసటి వారానికి మళ్ళీ ప్రిపేర్ చేశారు. అది దేనికి అని మరి అడిగినప్పుడు మీరు ఎలా చేశారు, మరి అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అంటే కొన్ని అవసరాల వల్ల తీసాము అని అన్నారు. అది అలా చేయటం వల్ల ఏంటంటే ఆ ఫిక్స్డ్ కంటిన్యూగా ఒకదాన్ని లోన్ తీసుకుని దాన్ని కూడా మొత్తం సహా చేయాలనే ఉద్దేశంతో ఆలోచనతో ఉన్నారని మా అభిప్రాయం. దాన్ని కూడా మేము అర్థం జరిగింది. మీరందరూ కూడా మాకు సహకరించి అనిల్ కిరణ్ గారిని మాకు పాస్టర్గా నియమించాలని పై అధికారులు కోరుతున్నాము. ఆ విధంగానే కూడా కిరణ్ గారు మాకు మెయిన్ పాస్టర్గా ఉంచాలని మేము అధికారులు కోరడం జరిగింది. ఆ విధంగా మాకు సహకరిస్తారని మీ విలేకరులందరినీ కూడా మాకు ఉద్దేశిస్తున్నాం. ఈస్ట్ గోదావరి బిషప్ గారు ఫోన్ చేశారన్న, చేసి నాన్న సుధర్ లాస్ట్ వీక్ ప్రశాంతంగా జరిగింది కదా, అదే విధంగా ఈ వారం కూడా చేద్దాము. కమలరావు అన్న పాస్టర్ గారిని ఈ వారం మీరు పాస్టర్ కింద పెడుతున్నాము. గుర్రపు కిరణ్ గారిని, అనిల్ కిరణ్ గారిని కూడా
కింద కూర్చోబెడతాము, ఆయన ఆరాధన చేస్తారు. ఈ ఒక్క వారానికి ప్రశాంతంగా జరిపించండి, వచ్చే వారానికి మేము అందరం ఒక క్లారిటీ తీసుకొని ఏంటన్నది మేము చెప్తామని చెప్పి నన్ను సాయంకాలం మాకు బిషప్ గారు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సరే సార్ మాకు అదే కావాలి కదా, ఆరాధన ప్రశాంతంగా జరగాలి కదా అని మేమందరం కాముకున్నాం సార్. ఈరోజు మార్నింగ్ కూడా అదే బిషప్ గారు నాకు ఫోన్ చేసి 8 గంటలకి నాన్న సుదేవ్ అనిల్ కిరణ్కి కూడా నేను చెప్పడం జరిగింది, ఇలా కమలరావు గారితో ఆరాధన జరిపించుకోండి, నువ్వు కిరణ్ ఈసారికి కింద ఉంటుందని చెప్పి నేను చెప్పాను. చెప్పినప్పుడు ఆయన ఏదో కొన్ని మాట్లాడినాడు, అదే కుదరదు చేస్తే ఇద్దరు కలిపి చేయండి, లేదా ఇద్దరు కింద కూర్చొని వచ్చినటువంటి కమలరావు గారితో మీరు ఆరాధన జరిపించుకోండి అని చెప్పినప్పుడు ఆయన బుర్ర కిరణ్ ఉన్నవాడు ఎలా చేస్తాడో నేను చూస్తాను, పోలీసులు ఆయన అసలు లోపలికి ఎలా రాణిస్తారో నేను చూస్తాను అని చెప్పి ఆయన ముందుగానే ఆయన హెచ్చరించాను. అదే మేము జస్ట్ సార్ గుళ్ళకి కూడా ఎంటర్ అవ్వలేదు, ఆయన కిరణ్ గారు గేట్ దగ్గర ఉంది కానీ ఆయన ఈడ్చుకెళ్ళిపోయారు. అదే ఆయన అలా ఈడ్చుకెళ్ళిపోతున్నారు ఏంటి అనేసరికి నీకు సమాధానం చెప్పాలని చెప్పి కనుక నన్ను తీసుకెళ్ళిపోయారు. అలాగా మొత్తం వస్తున్న సంఘస్థులందరినీ ఒక 30 మంది పోలీసులు మెయిన్ గేట్ దగ్గర కాసేసి ఒక భయానకమైన అలజడి సృష్టించేస్తారు. ఆ చర్చికి రావాలన్న వాళ్ళు కూడా వెనక పారిపోయే స్థితిని పోలీసులు ఈ రోజు కల్పించారు సార్. కేవలం వన్ సైడ్. ఇప్పుడు ఒక సీఏ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిచి వాళ్ళతోటి చెప్పాలండి, మీ మీద ఎలా కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటని చెప్పి ఒక వార్నింగ్ అన్నారు. ప్రతి వారం కూడా శనివారం రాత్రి సీఏ గారు ఏం చేసేవారు, ఇద్దరు వర్గాలను కూర్చోబెట్టి ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగేవారు. అడిగేప్పుడు మనసులో చేసాం. ఈసారి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా రాలేదండి సీఏ గారి దగ్గర. మేమనుకున్నాం ఓకే ఈశ్వర్ బిషప్ గారు సీఏ కూడా ఫోన్ చేశాను ఉన్నారు కదా, ఆ ఫోన్ ప్రకారం అంతా సరిగ్గా జరుగుతుందేమో, అందుకే సీఏ గారు కూడా ఫోన్ చేయలేదు అనుకున్న టైంకి సడన్ గా అక్కడికి ప్రత్యక్షమయ్యి నాకు ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని అందరం బయటకు తోలేవాలని చెప్పి మా పేరెంట్స్ అందరూ కూడా పూర్వపు టీసీసీ మెంబర్స్ ట్రెజరర్స్ అండి. అలాంటి మమ్మల్ని సంఘ సభ్యులు కాదని 100 మందిని బయటికి నెట్టడం జరిగింది సార్. ఈరోజు ఎనిమిది చర్చికి సంఘ కాపురిగా నేను నియమితం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న స్థానిక పాస్టర్ గారు, అడ్హాక్ కమిటీ సభ్యులు నన్ను అడిగించి మోడరేటర్ బిషప్ గారి ద్వారా ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయించి నన్ను సెకండరీపల్లి ప్యారిష్ పాస్టర్గా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నా చేతికి మోడరేటర్ ఇచ్చిన ఆర్డర్ చేతికి అందలేదు, వారి దగ్గర పెట్టుకున్నారు. దీంట్లో పోలీసు వారిని వారు ఇన్వాల్వ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన. నేను యథావిధిగా ఆరాధన కొరకు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసులు నన్ను ఆపడం జరిగింది. మరి నన్ను ఎందుకు ఆపారండి, నేనే నేరం చేశాను అడిగినప్పుడు మీకు నోటీస్ వచ్చిందంటే మిమ్మల్ని రానివద్దని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, మీకు వస్తే చూపించండి అని పోలీసు వారిని కానిస్టేబుల్ గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారితో ఫోన్ చేసి నాతో మాట్లాడించారు. ఎస్ఐ గారు ఒకసారి మీరు స్టేషన్ దగ్గర అంటే మీతో మాట్లాడాలని చెప్పారు. నేను మరి ఆరాధన టైం అయిపోతుంది కదండి అంటే ఒక 2 నిమిషాల్లో మీరు వెళ్ళిపోతుంది కదని ఎస్ఐ గారు చెప్పడం వల్ల నేను కానిస్టేబుల్ బండికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు లేరు, నన్ను అక్కడ కూర్చోండి పెట్టేసి మరి ఎస్ఐ గారు లేరు కదండి, మాకు ఆరాధన టైం అయిపోతుంది కదంటే కూర్చోండి ఎస్ఐ గారు వచ్చేస్తారని చెప్పి ఆయన బాగుగంటకు వచ్చిన తర్వాత మేము కేసులు పెట్టామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటే మిమ్మల్ని బయట ఊళ్ళో పెట్టేసి కూర్చోబెట్టేస్తామండి కానీ అన్యాయంగా అక్రమంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆరాధన అయినంత వరకు మేము దేవాలయంలో ఎటువంటి గొడవ చేయలేదు, ఎటువంటి సమస్య సృష్టించలేదు. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కనీసం పాస్గా కాకుండా సంఘ సభ్యునిగా అయినా వెళ్ళి ఆరాధనలో పాల్పొందకపోతానంటే దానికి కూడా మరి పోలీసులు అక్కడ పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటివరకు. అందుకే ఆలస్యమైంది. మరి సిఏ గారు వేరే ఊళ్ళో ఉండటం వలన, ఆయన లీవ్లో ఉండటం వలన కడియం సిఏ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు రాజమండ్రి చర్చికి వెళ్ళంటే ముందు మీరు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దండి, మీరు ఈ సంఘ సభ్యులు కాదంట అని ఆయన చెప్తుంటే నేను సంఘ సభ్యులు కాదని అంటారు ఏంటంటే, మా ధవళేశ్వరమే, ఆ సంఘంలో పుట్టాను, ఆ సంఘంలో పెరిగాను, ఆ సంఘంలో బాప్తిజం తీసుకున్నాను, ఆ సంఘంలో పెళ్లి చేసుకున్నాను, ఆ సంఘంలో సండే స్కూలు, ఆ సంఘంలో యూత్ మెంబర్ నేను,
అని కాదంటారు ఏంటంటే ఆయన ఇంకా వేరే సమాధానం చెప్పకుండా ఇది ఎంఆర్ఓ గారు అండర్స్టాండ్ అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది. ఈ అన్యాయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి పత్రికా విలేకరులుగా సహోదరులుగా ఉన్నటువంటి మీరు మా పక్షంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, మాకు న్యాయం జరిగించాలని, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపైన చర్య తీసుకోవాలని పత్రికా విలేకరుల ద్వారా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం.